రైతు సోదరులకి గుడ్ న్యూస్. సహజంగా ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులకి జూలై చివరి వారం ఆగస్టులో ఎక్కువగా ఫ్లడ్ వస్తూ ఉంటుంది. కానీ అదృష్టవశాత్తు ఈ సంవత్సరం మే నెలలోనే ఫ్లడ్ మొదలైంది. తుంగభద్ర నదికి పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది. గత రాత్రి 45,000 క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చి చేరింది. తుంగ ప్రాజెక్టు పూర్తిగా నిండి అక్కడి నుంచే 25,000 క్యూసెక్కుల ఫ్లడ్ వస్తూ ఉంది. ఇక దిగువ ప్రాంతంలో పడ్డ వర్షాలతో తుంగభద్రకి ఇప్పటికే 15 టీఎంసీల జలాలు చేరాయి. గత ఏడాది ఈ సమయానికి తుంగభద్రలో కనీసం తాగడానికి కూడా నీళ్లు, ఒక 3 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ మాత్రమే ఉన్నాయి. ఈ సంవత్సరం ఇప్పటికే 15 టీఎంసీలు ఉన్నాయి. రాబోయే 10 రోజుల్లో తుంగభద్రలో 25 టీఎంసీల జలాలు చేరబోతా ఉన్నాయి. అయితే తుంగభద్రలో ఈ ఏడాది 2 పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. గతంలో తుంగభద్ర కూడా జూలై 1st వీక్ 2nd వీక్ నాటికి నీళ్ళు వచ్చాయి. అప్పుడు నీళ్ళు వదిలితే ఒక పంటగా నీళ్ళు ఇచ్చి ఆ తర్వాత 6 తడి పంటలు కొనసాగించేవాళ్ళు. ఏడాది 2 పంటలకు నీళ్ళు ఇవ్వాలని తుంగభద్ర బోర్డు రాబోయే 4-5 రోజుల్లో నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఒక 1 వీక్ పరిశీలించిన తర్వాత 25 టీఎంసీలు రాగానే వెంటనే నీళ్లు జూన్లోనే విడుదల చేస్తే 2 పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చడానికి కూడా టెండర్లు పిలిచారు. ఆ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. గత ఏడాది ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నప్పుడు గేటు కొట్టుకుపోయి చాలా ఇబ్బంది పడ్డారు దాన్ని మూయటానికి. అదృష్టవశాత్తు ఆ తర్వాత కూడా ఫ్లడ్ వచ్చింది కాబట్టి ప్రాజెక్టు నిండి పంటలు పండాయి, రైతులు గట్టెక్కారు. ఈ ఏడాది అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందుగానే గేట్లు సిద్ధం చేసుకొని ఇక మార్చి ఏప్రిల్ రాగానే ఆ పాత గేట్లన్నీ తీసి కొత్త గేట్లు పెట్టే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక తుంగభద్రకి అయితే ఫ్లడ్ పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ఆ కింద కురిసిన వర్షాలతో సుంకేసుల జూరాలకి పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది. సుంకేసుల నుంచి నిన్న 88,000 క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. డెడ్ స్టోరేజ్ అనుకున్న శ్రీశైలం ప్రాజెక్టులో కూడా 29 టీఎంసీల వాటర్ చేరింది. మంచినీటికి కూడా కటకరలాడిన హైదరాబాద్ నగరానికి నాగార్జున సాగర్ నుంచి 10 టీఎంసీలు, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి 5 టీఎంసీలు కేటాయించారు. కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టుల్లో జూన్లోనే ఫ్లడ్ మొదలైంది కాబట్టి జూలైలో ఇంకా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు జూలై 15వ తేదీ నాటికే పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా నిండుతాయా లేదా అనే దాని మీద మనం క్లారిటీ ఇప్పుడే ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి సహజంగా ఆగస్టు 15 నాటికి వచ్చే ఫ్లడ్ జూలై 15 నాటికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఋతుపవనాలు కూడా చాలా చురుగ్గా ఉన్నాయి. కర్ణాటకలో బీభత్సమైన వర్షాలు కురిపిస్తూ ఉన్నాయి, ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్రలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడుతూ గోదావరికి కూడా ఫ్లడ్ స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో ఈ కృష్ణానది మీద మరో 40 days 45 daysలో అంటే జూలై 15 నాటికి పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చి నాగార్జున సాగర్ కింద కూడా ఈ ఏడాది 2 పంటలకి, మొదటి పంటలో ఎలాగో వరి పంట, రెండో పంటగా ఈ 6 తడి పంటలకి నీరు ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో శ్రీశైలానికి ఎంత ఫ్లడ్ రాబోతూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం అయితే 25 నుంచి 30 టీఎంసీల వరకే జలాలు ఉన్నాయి. ఇంకా దాదాపుగా 200 టీఎంసీలు రావాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతం వస్తున్న ఫ్లడ్ ప్రకారం రోజుకు ఒక 2 టీఎంసీలు వస్తూ ఉంది. 1,00,000 క్యూసెక్కులు దాటితే రోజుకు 2.5 నుంచి 3 టీఎంసీల దాకా వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఫ్లడ్ కొనసాగితే శ్రీశైలంలో కూడా ఈ నెల ఆఖరికే నిండే అవకాశం ఉంది. ఆ తర్వాత నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తారు. రాబోయే కొద్ది రోజుల్లో ఫ్లడ్ ఎలా పెరుగుతూ ఉంది, తగ్గుతూ ఉందనే వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుందాం.